హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ అయితే 4 అయితే ఉన్నాయండి. ఒకటి ఇండిగో, ఒకటి అలాగే మనకి స్విఫ్ట్ ZA ప్లస్ ఒకటి, అలాగే i20 ఒకటి, i10 ఒకటి ఉన్నాయండి. ప్రజెంట్ ఈ కార్ డీటెయిల్స్ ఏంటన్నది అయితే ఇప్పుడు అయితే చూద్దాం. ఫస్ట్ కార్ వచ్చేటప్పటికి గ్రాండ్ i10 స్పోర్ట్స్ అండి. ఇది డీజిల్ కారు, 2015 మోడల్. రీడింగ్ వచ్చేటప్పటికి 62,000 తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ మోడల్ వస్తుందండి. 4 ఎల్లో వీల్స్ వస్తాయి, అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. బండి అయితే బాగుందండి అంతా కూడా. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 62,000 తిరిగిందండి. మళ్ళీ చెప్తున్నాను, డీజిల్ ఇంజిన్ ఇది. ఒకసారి ఫస్ట్ ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. దీని రేట్ వచ్చేటప్పటికి మనం 3,60,000 చెప్తున్నాం. మీరు ఒకసారి కార్ చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చుదండి. ఇది ఆల్రెడీ యానో ఎన్ఓసి వచ్చేసిందండి. మళ్ళీ మీకు యానోలోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా తీసుకున్నా సరే మనకి యానో మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఇది మీ పేరు మీద యానోలోనే చేంజ్ చేస్తాం. మొత్తం విత్ రిజిస్ట్రేషన్తో 3,60,000 చెప్తున్నాం అండి. మీరు వచ్చి బండి చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. ఒకసారి i10 మనకి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం అండి. కార్ అయితే విధంగా ఉందండి. మీకు 2015 మోడల్ స్పోర్ట్స్ అండి. ఇదైతే మనకి ఎల్లో వీల్స్ తో సహా వస్తుంది. అలాగే టైర్లు ఒక 95% ఉన్నాయండి. అలాగే ఫస్ట్ రీడింగ్ అయితే చూద్దాం మనం. అలాగే మనకి షోరూమ్ నుంచి వచ్చిన 2 కీస్ కూడా ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది మనకి. అలాగే రీడింగ్ వచ్చేటప్పటికి 62,989 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. రీడింగ్ వచ్చేటప్పటికి గేర్ సిస్టమ్ వచ్చేసరికి మాన్యువల్ అండి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా వస్తుంది ఇంట్లో. సీట్ కవర్లు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉన్నాయండి. సీట్ కవర్ చూసినట్లయితే ఈ విధంగా ఉన్నది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను. దీంట్లో 4 విండోస్, 4 స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, అలాగే మనకి బ్యాక్ సైడ్ రియర్ ఏసీ కూడా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మనకి రియర్ ఏసీ కూడా వస్తుంది దీంట్లో. బండి విధంగా అయితే అంతా బాగుందండి. టైర్లు కూడా మనకి ఇన్సూరెన్స్ కూడా 7 నెలల వరకు ఉంది. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. సో టైర్లు వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదండి, మీకు 95% ఉంటాయని. టైర్లు కూడా 4 ఇలాగే ఉన్నాయి. అలాగే మీకు ఒకసారి బ్యాక్ సైడ్ డిక్కీ కూడా చూపించేస్తాను. i10 స్పోర్ట్స్ అండి. ఇది ఆరెంజ్ కలర్ i10 స్పోర్ట్స్, గ్రాండ్ i10 2015 మోడల్ అండి. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. బండి అంతా బాగుందండి. మనకు స్టెఫిన్ టైర్ వచ్చేటప్పటికి ఒక 20% మాత్రమే ఉంటుంది. స్టెఫిన్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదండి. బండి అయితే బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి తీసుకోవచ్చు. ఇది యానో రిజిస్ట్రేషన్ మాత్రం అవుతుందండి. ఎందుకంటే యానో ఆల్రెడీ ఎన్ఓసి వచ్చేసింది. మీ పేరు మీద చేంజ్ చేస్తాం. 3,60,000 చెప్తున్నాం అండి. మీరు బండి చూసుకుంటే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. ఒకసారి నేను ఇంజిన్ కూడా జస్ట్ ఒకసారి స్టార్ట్ చేసి ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో కూడా చూపించేస్తాను. అలాగే మనకు ఒకసారి ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో చూపిస్తానండి. ప్రజెంట్ అయితే ఇంజిన్ అయితే ఈ విధంగా ఉంది. ఎక్కడ యాక్సిడెంట్లు అవడం అటువంటిది అయితే ఏం లేదండి. బండి అంతా బాగుంది. అలా ఇంజిన్ సైడ్ కూడా మీకు ఎక్కడ లీక్స్ కానీ ఏం లేవు. ఒకసారి ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. స్టార్ట్ చేయనా? సో ఇంజిన్ సైడ్ అయితే విధంగా ఉందంటే సౌండ్ అయితే మాత్రం. సో మనకి i10 వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనకి ఇది కదిలిపోతూ ఉంటుంది. మీకు ఎయిర్ ఫిల్టర్తో సంబంధించింది. అది ప్రాబ్లం అయితే ఏం లేదు, మీకు ఇబ్బంది ఏం లేదు. సో ఎక్కడ ఇంజిన్స్లో లీక్ కానీ ఏం లేదండి. అలా ఒకసారి మీకు రేస్ చేసి కూడా చూపిస్తాను. అన్న ఒకసారి యాక్సిలేటర్ గ్రాండ్ i10 చూసారు కదండి. మనకి ఇంజిన్తో కదా చూపించాను. ఒకసారి అది కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి i20 అండి. 2016 మోడల్ పెట్రోల్ అండి. ఇది మ్యాగ్నా 2016 మోడల్ మ్యాగ్నా పెట్రోల్. రీడింగ్ వచ్చేటప్పటికి 43,000 తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఎన్ఓసి, ఇది కూడా సేమ్ ఎన్ఓసి యానో వచ్చేసిందండి. మీకు యానో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించేస్తారు. దాన్ని బట్టి మీరు చూసుకుని అయితే మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి 4,80,000 చెప్తున్నాం అండి. అలాగే మనకి రిజిస్ట్రేషన్తో సహా మీకు 4,80,000 చెప్తున్నాం. మీరు బండి వచ్చి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. దీని టైర్లు వచ్చేటప్పటికి 4 కూడా ఒక 20 నుంచి 30% మాత్రమే టైర్లు ఉన్నాయండి. అలాగే ఇన్సూరెన్స్ కూడా మనకి మొన్న కట్టారేంటండి, అంటే ఒక 3 months అవుతుంది కట్టి. ఇంకొక 9 months ఎంతో మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది.
అలాగే మనకి ఇంటీరియర్ అదే విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. ఇది కలర్ వచ్చేసి రెడ్, అలాగే మనకి ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, అది గ్రాండ్ ఐటమ్ 2015 మోడల్లో స్పోర్ట్స్ డీజిల్ అండి. ఇది వచ్చేటప్పటికి 2016 మోడల్ i20 మ్యాగ్నా పెట్రోల్ అండి. అలాగే ఒకసారి మనకి రీడింగ్ విధంగా ఎలా ఉన్నది ఏంటనేది చూద్దాం. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. మీకు యానం ఎన్ఓసి వచ్చేసింది. మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఒకసారి చూస్తున్నారు, మళ్ళీ మనకి ఎన్ఓసి మాకు ఆంధ్రాకి రాదా అని అడుగుతున్నారు. వన్ టైం మనకి ఎక్కడికన్నా అంటే సపోజ్ మీకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా సరే మనకి యానం కానీ వన్ టైం మనకి ఎన్ఓసి వచ్చేసిందంటే మళ్ళీ అది మార్చుకోవడం అన్నది మళ్ళీ కొద్దిగా టైం పడుతుందండి. దానివల్ల ఏంటంటే అది ఆల్రెడీ యానం ఎన్ఓసి వచ్చేసింది. నెక్స్ట్ మీరు ఎక్కడికన్నా తీసుకోవాలంటే మీరు యానంలో మాత్రమే మీ పేరు మీద చేయించుకోవాలండి. లేదంటే కనుక మనకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎన్ఓసీలు కావాలన్నా మాకు అలా చేయించుకుంటాం అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చి వెహికల్స్ లో మీరు అయితే చూసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మీకు ఇదే బండి కావాలి, మళ్ళీ మాకు ఆంధ్రాకి ఎన్ఓసీ కావాలంటే ఇక్కడ యానోలో ట్యాక్స్ కట్టాలి, ప్లస్ మళ్ళీ ఇక్కడ యానోలో ఎన్ఓసీ తీసుకుని మళ్ళీ ఆంధ్రాలో ట్యాక్స్ కట్టాలండి. అలా డబుల్ అయిపోతుంది. అలా డబుల్ అయిందంటే మీరు ఈ కార్లు కొనుక్కోవడం వేస్ట్. ఎందుకంటే డైరెక్ట్ గా మీకు ఆంధ్ర ఎన్ఓసీ తీసుకోవడం వల్ల మీకు వన్ సైడ్ మాత్రమే అంటే ఆంధ్రాలో మాత్రమే లేకపోతే తెలంగాణలో మాత్రమే ట్యాక్స్ కట్టుకోవచ్చు. అంతేగాని మళ్ళీ కూడా యానోలో కట్టి మళ్ళీ ఆంధ్ర తీసుకోవడం వేస్ట్ అనమాట అండి. అందుకనే మళ్ళీ నేను క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. అలాగే మనకి i20 ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి. మీకు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. అలాగే మనకి గేర్ వచ్చేటప్పటికి మాన్యువల్ అండి. ఫ్యూల్ వచ్చేటప్పటికి పెట్రోల్ అండి. దీని రీడింగ్ చూసుకున్నట్లయితే 42,898 తిరిగిందండి. అందుకని మీకు 43,000 అయితే చెప్పడం జరిగింది నేను. అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి, దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సీట్స్ కవర్లు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉన్నాయండి, చూసుకోవచ్చు ఒకసారి మీరు. దీంట్లో ఒక కంప్లైంట్ ఏంటంటే ఓన్లీ బ్యాటరీ మాత్రమే చేయించుకోవాలండి. బ్యాటరీ అయితే మనకి ఛార్జింగ్ దిగిపోతుంది. మనకు ఒక 2-3 డేస్ మనకి ఉంటుంటే మళ్ళీ ఛార్జింగ్ దిగుతుంది. బ్యాటరీ కంప్లైంట్ ఉంది, అదొకటి మనం చేయించేసుకోవాలి. ఈలోగా నేను ఓనర్ కూడా చెప్పడం జరిగిందండి. కార్ అయితే మంది కాదు, బయట వాళ్ళు తీసుకున్నది. సో వాళ్ళు వేయించేస్తే ఈలోగా మీకు అది కూడా నేను చెప్తాను. మీకు కార్ తీసుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు మాట్లాడుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ మాకు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయండి. అలాగే మీకు బ్యాక్ సైడ్ రియర్ ఏసీ కూడా వస్తుంది. దీంట్లో మనకి గ్రాండ్ i10 లో వచ్చింది, అలాగే మనకి దీంట్లో కూడా సేమ్ వచ్చింది. అలాగే మనకి టైర్లు వచ్చేటప్పటికి ఓన్లీ 20+30% మాత్రమే టైర్లు ఉన్నాయండి. అంత మించి అయితే టైర్లు అయితే లేవు. గ్రాండ్ i10 అయితే 2 షోరూమ్ కీస్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే మనకు ఒకసారి ఒక ఓనర్ని అయితే అడుగుతానండి, ఉందో లేదన్నది నేను డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను. సో టైర్లు అయితే విధంగా ఉన్నాయి. మనకి ఇది మోడల్ వచ్చేటప్పటికి 2016 మ్యాగ్నా అండి, పెట్రోల్. మీకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది, ఈ సైడ్ వెళ్తే ఈ విధంగా ఉందండి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. బండి విధంగా అయితే ఇంత బాగుందండి. అలాగే నెక్స్ట్ కార్ ఏంటన్నది అయితే చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ కార్ వచ్చేటప్పటికి స్విఫ్ట్ అండి. స్విఫ్ట్ ZA ప్లస్ 2015 ఎండింగ్ లో తీశారు, 16 రిజిస్ట్రేషన్ అండి. ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసరికి 89,000 అయితే దీని మీద రీడింగ్ ఉన్నదండి. అది ఒరిజినల్ కాదన్నది అయితే నేనైతే చెక్ చేయించలేదు. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి ఏపీ రిజిస్ట్రేషన్ అండి. ఈ రెండు కూడా మనకి i20 కానీ లేకపోతే గ్రాండ్ i10 కానీ వెస్ట్ బెంగాల్ యానో ఎన్ఓసీలు వచ్చినాయి, యానోలో చేయించిస్తామండి. అలాగే మనకి ఇది వచ్చేటప్పటికి ఏపీ రిజిస్ట్రేషన్ 2015 ఎండింగ్ లో తీశారు, 16 రిజిస్ట్రేషన్, 89,000 తిరిగింది. ZA ప్లస్ అండి, టాప్ అండ్ డీజిల్. అలాగే మనకి టైర్లు వచ్చేటప్పటికి 4 కూడా ఒక 85% అయితే టైర్లు ఉన్నాయండి. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది, ఇన్సూరెన్స్ మళ్ళీ మీరే చేయించుకోవాలి. మీరు ఒకసారి బండి చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. దీని రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చేసి 480 చెప్తున్నారండి. 480 చెప్తున్నది ఏం ఫైనల్ లైన్ కాదు, మీరు వచ్చి చూసుకుని అయితే రేట్ మాట్లాడుకోవచ్చండి. మీకు ఓన్లీ మీకు ఆంధ్ర వాళ్ళు కానీ లేదంటే తెలంగాణ వాళ్ళు కానీ లేకపోతే యాన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. మీకు ఆంధ్రాలోనే మీకు తంబేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది, వాళ్ళు టోకెన్ తీసిస్తారు. రిజిస్ట్రేషన్ విధంగా ఖర్చులు వచ్చేటప్పటికి ఓన్లీ మనకి 2,500 లేకపోతే 3,000 అవుతుందండి. అంతకు మించి మనకి ఏం ఖర్చు అవ్వదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఏపీలో ట్యాక్స్ కట్టి ఉన్నది కాబట్టి మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఖర్చు మాత్రమే మనకు పడుతుంది. అలాగే ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం ఒకసారి. సో మనకు ఒక స్విఫ్ట్ కార్ ఇంటీరియర్ అయితే చూద్దామండి. అలాగే ఒకసారి మనం ఫస్ట్ రీడింగ్ చూసి తర్వాత మీకు ఇంటీరియర్ విధంగా అన్ని చూపిస్తాను. ఇది ZA ప్లస్ కాబట్టి మనకి స్క్రీన్ అండ్ పుష్ బటన్ స్టార్ట్, 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్, రివర్స్ క్యామ్ అన్ని మనకి దీంట్లో టాప్ అండ్ మోడల్ కాబట్టి అన్ని వస్తాయి. ఫస్ట్ మనకి రీడింగ్ చూసినట్లయితే మీకు 87,236 కిలోమీటర్లు ఉందండి. నేను 89,000 అని చెప్పాను కదా మీకు, 87,236 కిలోమీటర్లు ఉంది దీని మీద. అలాగే మనకి దీంట్లో వాళ్ళు స్క్రీన్ కూడా వేయించారండి, కంపెనీది కాకుండా నార్మల్ గా వాళ్ళు ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వేయించుకున్నారు.
2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి, గేర్ సిస్టమ్ వచ్చేసరికి మాన్యువల్, ఫ్యూల్ వచ్చేటప్పటికి డీజిల్ అండి. అలాగే మనకి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే కూడా సీట్ కవర్స్ కూడా అన్ని బాగున్నాయండి. సీట్ కవర్స్ కూడా బాగా చేయించారు. అలాగే డోర్స్ కు కాంబినేషన్ కూడా సేమ్ మనకి సీట్ కవర్ల కలర్ కూడా వాళ్ళు చేయించడం జరిగింది. బండి విధంగా అంతా బాగుందండి. దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి, లైట్స్ కూడా ఉన్నాయి. స్విఫ్ట్ అని చూసి కనిపిస్తుంది మీకు డోర్స్ దగ్గర. సో బాగున్నాయి. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి. సో బ్యాక్ సైడ్స్ కూడా సీట్ కవర్లు చూసినట్లయితే ఈ విధంగా ఉందండి. అంతా బాగుందండి. మీకు మీకు ఎటువంటి పెట్టుబడి అయితే లేదు. ఇంజిన్ సైడ్ కూడా ఒక్కసారి నేను స్టార్ట్ చేసి సౌండ్ చూపిస్తాను. జస్ట్ నేను ఎలా ఉన్నది అన్నది ఒకసారి చూపించేస్తాను. అలాగే మీకు టైర్లు చెప్పాను కదండి, మీకు 85% టైర్లు అన్నాను. టైర్లు కూడా 4 కూడా ఈ విధంగానే ఉన్నాయి మనకి. అలాగే మనకు వెహికల్ చూసినట్లయితే మీకు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉందండి. సో వెహికల్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. సో కార్ అంతా బాగుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. రీడింగ్ ఒరిజినల్ కాదన్నది అయితే నేను చెక్ చేయించలేదండి, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను రీడింగ్ చెక్ చేయించానని చెప్తాను, లేదని చెప్పేస్తాను. రీడింగ్ అయితే నేను చెక్ చేయించలేదు. మీరు ఒకసారి బండి చూసుకుని, మనకి ఇంజిన్ విధంగా అయితే బాగుందండి. ఇంజిన్ సైడ్ అయితే మీకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవు. ఒకసారి బండి ఇంజిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి సౌండ్ ఎలా వస్తుంది ఏంటన్నది చూదిరిగానే ఒకసారి చూపిస్తాను. సార్ స్విఫ్ట్ ఇంజిన్ చూపిస్తున్నానండి, ఎలా ఉన్నది ఏంటన్నది ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవండి. ఇంజిన్ సైడ్ అయితే బాగుంది, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అలాగే మనకి యాక్సిడెంట్ల విధంగా కూడా మనకి ఎదురు పార్ట్స్ అయితే ఏం మారలేదు. పెయింట్ అయితే మాత్రం టచింగ్స్ అయింది అని, మొత్తం బండి అంతా మాత్రం పెయింట్ టచింగ్స్ అయితే అయ్యి దాంట్లో చెప్పేస్తున్నాను మళ్ళీ కూడా. అలా ఒకసారి ఇంజిన్ సౌండ్ కూడా చూద్దరు కానీ ఒకసారి స్టార్ట్ చేసి మీకు ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో చూపిస్తాను. స్టార్ట్ చేయనా? అలా ఒకసారి మీరు ఇంజిన్ సౌండ్ చూడండి ఎలా ఉందో ఏంటన్నది. అలాగే మనకి ఇక్కడ నుంచి మనకి ఇంజిన్ ఆయిల్ గేజ్ దగ్గర నుంచి ఏమైనా గ్యాస్ అందుతుందా లేదన్నది ఒకసారి చూసేయండి, అది కూడా చూపించేస్తాను. అన్న యాక్సిలేటర్ అన్నా, సో ఇంజిన్ సౌండ్ అయితే మనకి స్మూత్గా ఉందండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంజిన్ సైడ్ ఏమన్నా మీకు ప్రాబ్లం ఉంటే నేను చెప్పేస్తాను ముందు. అలాగే నెక్స్ట్ కార్ చూద్దామండి. స్విఫ్ట్ కార్ చూసారు కదండి, ప్రజెంట్ మనకి ఇంజిన్తో సహా చూపించాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. మీకు బండి చెప్పిన రేట్ అయితే ఫైనల్ ఏం కదండి, మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. సో కస్టమర్ చెప్పింది ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఎక్కువ రావాలని వాళ్ళు అనుకుంటారు, కొనుక్కునే వాళ్ళు మనకు కొంచెం తక్కువ రావాలనుకుంటాం. సో దాన్ని బట్టి మీరు ఒకసారి కార్ చూసుకుని అయితే రేట్ మాట్లాడుకోవచ్చండి. నెక్స్ట్ కార్ వచ్చేటప్పటికి మనకి ఇండిగో ఎల్ఎస్ మనకి ఇండిగో అప్పట్లో చాలా ఫేమస్ బండి ఇది. ఎందుకంటే టాటాలో అనేటప్పుడు మనకి ఇండిగో అప్పట్లో చాలా మంది దీన్ని ఇష్టపడేవారు. ఇది మోడల్ వచ్చేటప్పటికి 2006 మోడల్ అండి. ఇండిగో ఎల్ఎస్ 2006 మోడల్. ఇది డీజిల్ అండి. డీజిల్ రీడింగ్ వచ్చేటప్పటికి 1,84,000 తిరిగిందండి. అలాగే మనకి ఇన్సూరెన్స్ 2024 12 నెలల వరకు ఇన్సూరెన్స్ ఉంది. ఫ్రంట్ 2 సీల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 30% ఉంటాయండి. మీకు బండి మాత్రం మీకు అంతా ఇంజిన్ సైడ్ అంతా బాగుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. అలాగే మీరు ఒకసారి స్టార్ట్ చేసి కూడా మీకు ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో చూపిస్తాను నేను. అంటే నేను జస్ట్ మీకు i20 మాత్రమే చెప్పలేదండి, దీంట్లో చూపించలేదండి. ఎందుకంటే అది బ్యాటరీ వీక్ అని చెప్పాను కదండి, ఆల్రెడీ వీడియో చెప్పాను. అది బ్యాటరీ కొద్దిగా వీక్గా ఉంది, మనకి స్టార్టింగ్ అనేది ట్రబుల్లో ఉంది. ఎందుకంటే బ్యాటరీ పోయింది. అది 2-3 రోజులు అయితే మనకి అది బ్యాటరీ దిగిపోతుంది బట్ అండి. నేను ఆల్రెడీ ఓనర్కి చెప్పాను, వాళ్ళు వచ్చి ఏం చేస్తానన్నారు. సో మేబీ మీరు ఎవరైనా తీసుకునే లోపల నేను అది చేంజ్ చేస్తాను, అది కూడా ఆ ఇబ్బంది ఏం లేదు. సో ఉన్నట్టుగా చెప్పేస్తాను నేను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే దాంట్లో మన కమిషన్ మాత్రం ఇస్తారు ఎవరైనా సరే, మనం బయట వెహికల్స్ అమ్మినప్పుడు. దానికోసం నేను దాన్ని అబద్ధం చెప్పి అలా చేయవలసిన పని అయితే ఏం లేదు. సో అలాగే మనకి ఇంజిన్స్ విధంగా ఇది అయితే బాగుందండి బండి కూడా. అంటే చాలా మందికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి కొంచెం తక్కువలో చూడమని చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి ఈ బండి తీసుకుని కొన్ని రోజులు మనకి డ్రైవింగ్ నేర్చుకుని ఫుల్గా వచ్చిన తర్వాత మళ్ళీ మంచి బండి తీసుకుంటే, మీరు లేకపోతే కొత్త బండి తీసుకున్నా, సెకండ్ హ్యాండ్ లో మంచి బండి తీసుకున్నా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళకి అయితే తీసుకోవచ్చండి. ఇది రేట్ వచ్చేసి 90,000 చెప్తున్నాం. చెప్పడం కదండి, 90,000 అయితే మాత్రం ఇస్తారు ఆయన. ఏమన్నా 2-3 అటువంటి తగ్గుతుంది తప్ప మనకి దాంట్లో బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు. బండి అయితే బాగుంది. ఒకసారి నీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి అలా చూపిస్తాను మీకు. అలాగే ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఒకసారి మనం ఇంటీరియర్ అయితే చూద్దాం. ఇండిగో కార్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఒకసారి మీకు ఇంటీరియర్ విధంగా ఎలా ఉన్నది, రీడింగ్ ఎంత తిరిగిందో చూద్దాం. సీట్ కవర్స్ చూడొచ్చండి, సీట్ కవర్స్ కూడా మీకు అన్ని బాగున్నాయి. లోపల ఇంటీరియర్ కూడా బాగుందండి. మనకి రీడింగ్ ఒకసారి చూడొచ్చు మీరు.
1,84,675 కిలోమీటర్లు ఉందండి. ఇండిగో ఎల్ఎస్. మనకి ఏసీ కూడా కూలింగ్ కూడా లైట్గా వస్తుంది. మీకు ఏసీ గ్యాస్ పెట్టించుకుంటే సరిపోతుంది తప్ప మీకు కంప్రెషన్ కానీ అటువంటిది ఏమి ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ ఉంది, జేవీసీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. సెంట్రల్ లాకింగ్ అయితే లేదండి, ఎల్ఎస్ కాబట్టి మనకి దీంట్లో ఓన్లీ నార్మల్ విండోస్ మాత్రమే వస్తాయి, పవర్ విండోస్ అయితే రావు. ఒకసారి మీకు లాక్ కూడా తీసి చూపిస్తాను బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ అయితే మీకు సీట్ కవర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 4 కూడా నార్మల్ విండోస్ వస్తాయండి, పవర్ విండోస్ అయితే కాదు, ఇది నార్మల్ విండోసే. అలాగే మనకి బాటం కానీ అన్ని కూడా మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు, అంతా బాగుందండి. పెయింట్ అయితే పడింది, ఒరిజినల్ పెయింట్ అని కూడా చెప్పండి, నేను పెయింట్ అయితే పడింది. టైర్లు మాత్రం బ్యాక్ సైడ్ మీకు 20% అలా ఉంటాయి అంతేనండి. మీకు ఫ్రంట్ అయితే మాత్రం 2 టైర్లు కూడా మనకి సీల్ టైర్లు వేయించారు. మేబీ మనకు ఒక 80-85% అయితే మనకి టైర్లు ఫ్రంట్ 2 కూడా ఈ విధంగానే ఉన్నాయి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తక్కువలో బండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఒకసారి మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఒకసారి మీకు బండి చుట్టూ చూపించి అలాగే మాకు ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. సో ప్రజెంట్ ఒకసారి బ్యాక్ సైడ్ లుక్ చూసినట్లయితే ఈ విధంగా ఉందండి. PY04 రిజిస్ట్రేషన్, డీజిల్, సిల్వర్ కలర్. ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం. ఒకసారి ఇంజిన్ అయితే చూడొచ్చండి మీకు ఏ విధంగా ఉన్నది ఏంటంటే. ఇంజిన్ సైడ్ కూడా బాగుందండి, ఎక్కడ మనకి గత్తరగా లీక్స్ అయ్యేటువంటిది ఏం లేదు, నీట్గానే ఉంది ఇంజిన్ సైడ్ కూడా. అలాగే మనకి ఇప్పుడు ఓల్డ్ మోడల్ కాబట్టి మనకి టాటా ఇంజిన్ అనేటప్పటికి 2 లక్షలు దాటితే మనకి స్మోక్ అయ్యి వస్తుంది, బ్లాక్ స్మోక్ అది అయితే కామన్గా వస్తుంది తప్ప మీకు ఇంజిన్ సైడ్ అయితే మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగుంది. అలాగే ఒకసారి స్టార్ట్ చేసి సౌండ్ ఎలా ఉంది ఏంటనేది కొద్దిగా చూపిస్తాను మీకు ఒకసారి. సో స్టార్టింగ్ చూడొచ్చండి, మీకు సౌండ్ అయితే ఈ విధంగా వస్తుంది. సౌండ్ అయితే ఈ విధంగా ఉందండి అంతా కూడా. బండి అయితే బాగుంది, ఇంజిన్ సైడ్ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు మీకు. అలాగే మీకు ఒకసారి ఇంజినల్ గేజ్ నుంచి ఏమన్నా వస్తుందేమో చూడాలంటే ఇది వెరైటీగా ఉంటుంది, గేజ్ కింద ఉంటుంది. మన యాక్సిలేటర్ ఒకసారి అలా సో బండి ఇంజిన్ అయితే ఈ విధంగా ఉందండి. సో చూసారు కదండి, ప్రజెంట్ మన దగ్గర ఉన్న 4 కార్లు అయితే ఈ విధంగా ఉన్నాయి రేట్లు మీకు. అలాగే మనకి ఇంజిన్ సైడ్ ఎలా ఉందో చూపించాను. నేను i20 మాత్రమే చూపించలేదండి, అది బ్యాటరీ అయితే వీక్గా ఉంది కాబట్టి నేను అది చూపించడం జరగలేదు. సో ఒకసారి మీరు వచ్చి కార్ చూసుకోవచ్చండి. ఇలాగ బ్యాటరీ కూడా అది ఒకవేళ ఏం చేస్తే మీరు అది కూడా చూపించుకోవచ్చు. ఒకసారి ఇంజిన్ ఎలా ఉందన్నది అది ఒకసారి మీరు చెక్ చేసుకుని అయితే తీసుకోండి. ప్రతి కారు కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెకానిక్ని కానీ లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు బాగా కార్స్లో మీకు ఎవరైనా సీనియర్గా మనకి ఇంజిన్ సైడ్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూపించుకుని కార్స్ అయితే తీసుకోవచ్చండి. ప్రత్యేకంగా మీరు వచ్చి తీసేసుకోండి అని చెప్పట్లేదు నేను, మీరు మెకానిక్ని చూపించుకుని లేదంటే మీకు ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు చూపించుకుని ఆ తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత మీకు అంతా ఓకే అనుకుంటే తీసుకొచ్చండి. రేట్లు కూడా ఫైనల్ ఏం కాదు, మీరు వచ్చి చూసుకుని రేట్లు మాట్లాడుకోవచ్చు. దీంట్లో అయితే మాత్రం 90,000 చెప్తున్నారు ఓనర్ అండి. అది గట్టిగా అయితే ఒక 5,000 తగ్గుతుంది తప్ప అంత మించి అయితే ఇంకేం తగ్గదండి, చెప్పేస్తున్నాను నేను ముందు. ఎందుకంటే ఓనర్ ఎంతకి ఇస్తారు ఏంటనేది ఫైనల్ చెప్పేస్తారు కాబట్టి కనవై అన్నది మనం మీరు రేట్లు చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ మన దగ్గర 14 కార్ల వరకు ఉండేవి అండి, అన్నీ కూడా సేల్ అయిపోయినాయి. ఆటోమేటిక్ మీకు ఆల్రెడీ వీడియోలో చాలాసార్లు నుంచి పెట్టాను, అది కూడా అయిపోయిందండి. ప్రజెంట్ మన దగ్గర అయితే మొత్తం ప్రజెంట్ గ్రౌండ్ అయితే ఖాళీ అయిపోయింది. మనకి ఇవి మాత్రమే ఉన్నాయి, 4 కార్లు మాత్రమే ఉన్నాయి. ప్రజెంట్ అంతా కూడా అయిపోయినాయి, కార్లు అన్నీ అయిపోయినాయి మన దగ్గరికి. నేను మళ్ళీ కార్స్కి అయితే వెళ్తానండి, వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను కార్స్ అయితే మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఏ కార్స్ వస్తాయి ఏంటన్నది కూడా నేను అక్కడికి వెళ్ళి చూస్తే కానీ చెప్పలేమటండి. సో ఎందుకంటే మనం వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని మళ్ళీ దాంట్లోకి షోరూమ్ ట్రాక్లు ఉన్నాయా లేదా అనేది అన్ని చూసుకుని రావాలి. మేబీ మనకు ఒక 10 days పెట్టచ్చు మళ్ళీ కార్లు మళ్ళీ రావడానికి. ప్రజెంట్ మీకు ఆ కార్లు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అలాగే మనకి వేరే కార్స్ కూడా వచ్చి ఉన్నాయి, అంటే లోకల్ వాళ్ళు కొంచెం మంది అమ్మమ్మ సేల్ చేయమని మనకి చెప్పడం జరిగింది. ఒకవేళ అవి కూడా వస్తాయి, నేను అవి కూడా మీకు ఏమి వచ్చినాయి కూడా ఇన్ఫామ్ చేస్తాను. ప్రజెంట్ ఉన్న కార్లు ఇవ్వండి, నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి కార్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మళ్ళీ వచ్చి చూసుకుని అయితే తీసుకోవచ్చు.